ఏంటి సార్ ఈ పిఠాపురం ఒక ఫోటోతో మొదలైంది, అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ, ఏంటి అసలు మీకు తెలిసిన విషయం ఏందో చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ఎప్పుడు కూడా వర్మ గారు ఒక డిబేట్ చేసింది లేదు. వాస్తవంగా అంత అభివృద్ధి జరుగుతున్నా సరే ఏదో చిన్న చిన్న లోపాలు కూడా కాదు. వాస్తవంగా ఒక ప్రాంత ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు లోపల ఇద్దరు నాయకుల ఫోటోలు పెట్టారు, చక్కగా అంతా బాగానే ఉంది. బయట పెట్టినటువంటి ఒక పోస్టర్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు లేదు, వెల్కమ్ టు జనసేన అని చెప్పి ఎందుకు పెట్టారు అని చెప్పేసి గొడవ చేశాడు. మా నాయకుడు ఫోటో ఎందుకు పెట్టలేదండి. సరే, గొడవ చేయకూడదు. వాస్తవంగా పొత్తు ధర్మంలో భాగంగా ఏదైనా లోపాలు ఉంటే వాళ్ళు కూర్చొని ఇది ఎందుకు జరిగింది, అది తప్ప, అది కరెక్టా లేదని చెప్పి ఆలోచించి అది క్లియర్ చేయవలసిన బాధ్యత అవుతుంది వర్మ గారిది. ఇది జరిగింది, చూశాడు. అసలు వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేయవలసిన అవసరం అక్కడ లేదు. ఎందుకంటే ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గం స్వాగతం పలుకుతారు. మెయిన్ అధినేతలంతా లోపల మీటింగ్ హాల్లో బ్రహ్మాండంగా పెట్టుకున్నారు పోస్టరు. కావాలని గొడవ చేసి గందరగోళం సృష్టించి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడి, లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడి, ఆ స్టిక్కర్లు కారుకున్నటువంటి లోకేష్ స్టిక్కరు, చంద్రబాబు నాయుడు స్టిక్కర్ కూడా పీకేశాడు. ఇలాంటి గందరగోళం చేస్తున్నటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని కూడా అమ్మ బూతులు తిట్టించి ఆయన ఇంటికాడ తగలబెట్టేశారు వాళ్ళ కార్యకర్తలు, ఫొటోస్ కానీ అవి కానీ. అలాంటి వ్యక్తి గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది మా ప్రశ్న. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, తగిన చర్యలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా జనసేన కొంతమంది బయటకు వచ్చి మరి వైసీపీ వాళ్ళు మాట్లాడమంటున్నారా, దేనివల్ల వాళ్ళు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. కొన్ని ఘాటు వ్యాఖ్యలు, ఇటు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నాగబాబు గారు వెళ్ళారు ఒక 1 అవర్ ముందు, ఆయన ముందు కూడా నినాదాలు అనేవి వేరేగా చేస్తున్నారు. మరి దీని గురించి ఏమంటారు? ఇలాంటి చేసే వాళ్ళని జనసేనలో ఉంచనని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ మీటింగ్లో కూడా చెప్పారు. మరి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. నేనేమంటానంటే, వాస్తవంగా ఫస్ట్ చర్య తీసుకోవాలి. తీసుకున్నారని మీరు అంటున్నారు, అక్కడ చర్య తీసుకోలేదు. వర్మ పట్ల చర్య తీసుకోలేదు. వర్మ చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అయినా అధినాయకుడు నియోజకవర్గంలో ఏందా ఈ లొల్లి? తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ కూడా సహకరించలేదని అందరూ జనసేన వాళ్ళు అంటున్నారు. ఎప్పుడన్నా గందరగోళం చేశారా? ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా ఉన్నప్పుడు ఆ మూర్ఖుడు, ఆ దుర్మార్గుడు అయినటువంటి వర్మని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? పార్టీ నుండి సస్పెండ్ చేయండి, ఆయన ఎక్కడికో గాడు పోతాడు. అది కేవలం కావాలని వైసీపీ కోవట్టుగా మారి పనిచేస్తున్నప్పుడు, పొత్తు ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నప్పుడు ఖచ్చితంగా వాడిని సస్పెండ్ చేయాలి కదా. చేయకుండా ఏదో మాట్లాడండి, ఎన్నిసార్లు మాట్లాడతారు అది గురించి? ఎన్నిసార్లు అని మాట్లాడతారండి? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. అంటే డైరెక్ట్గా వర్మ గారిని కూడా అనకూడదు సార్. మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. ఎవరు? వర్మ గారు అక్కడే పిఠాపురంలోనే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ప్లేస్ 3 సార్లు అండి, మీకు తెలుసో తెలీదు, 3 సార్లు గెలిచారు కాబట్టి ఆయన ఆదరణ చూసే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన నిలబెడితే గెలుస్తారనే ఒక విషయంతోనే పవన్ కళ్యాణ్ గారిని ఆయన నిలబెట్టారు. ఇప్పుడు ఆయన కూడా అనేది అదే. ఒక విషయం వల్ల ఏమవుతుందంటే రెండో విషయం అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా లోకల్ కాదు, నేను లోకల్ అనే పరిస్థితికి ఆయన తెచ్చారంటే దానికి కారణం మీ జనసేన నాయకులే కదా. అది నేను అంటుంది. మాట్లాడే విధానం అట్లా మీదకి వెళ్ళకూడదు, అట్లా మీదగా వెళ్ళకూడదు కదా. లోకేష్ గారు లోకలా? లోకేష్ గారు ఏ నియోజకవర్గంలో నిలబడ్డాడు? మంగళగిరిలో నిలబడ్డాడు. లోకల్ అది కాదండి. బాలకృష్ణ గారు లోకలా? బాలకృష్ణ గారు కూడా ఎందుకండి లోకల్ గురించి అంటే ఈయన లోకల్ కదండి. ఇప్పుడు వర్మ గారు లోకల్ కదా, నేను అంటుంది అది. వర్మ గారు అక్కడ లోకల్ 3 సార్లు ఆయనకి ఇచ్చుకోవాలి తెలుగుదేశం పార్టీ సీట్. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆడక ఆదరణ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఆడ ఆదరణ ఉంది, టీడీపీ తరఫున కూడా గెలిపియచ్చు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు. 54 సీట్లు త్యాగం చేశారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. 154 సీట్లు. అంతమంది ఆడుండారు సార్, అంతమంది అంత మాట అనవాగండి సార్. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడే మహా అయితే 20 మంది 30 మంది పోటీ చేసింది ఎంతమంది సార్? చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, మొన్న చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పోటీ చేసింది ఎంతమంది? దెబ్బకి ఎందుకు ఓడిపోయాడు? ఎవరు ఎంత చరిస్మానోడు? ఏది గెలుపు ఓటమి పక్కన పెట్టప్పా. నేను ఓటమి అడగట్లేదు, నేను ఓటమి అడగట్లేదు. మీరు అడిగిన ధర్మం అంటాను నేను. మీరు ఈ అప్పాబాయ నాటకం అంటే ఈ నాటకం ఏంటి? వర్మను అక్కడ పెట్టి మా అధినేతను తక్కువ చేసి మాట్లాడించే ఈ కుయ్యత్తు రాజకీయాలు ఎందుకంటున్నా నేను? పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదు, ఏమనలా. లోకల్ కాదు అనేటట్టు మీరు చేశారు, మీరు కార్యకర్తల పరంగా మీరు చేసిన అవసరం ఏంటి? మీరు కార్యకర్తల పరంగా ఉంటే లోపకారిగా మీ నాయకుడితో మాట్లాడుకో. అక్కడికి వచ్చి ఆ మీటింగ్ దగ్గర గొడవ పెట్టవలసి. మరి ఆ ఫోటోలు పెడతాం మంచిది కాదు కదా. సీఎం ఫోటో పెట్టకుండా డిప్యూటీ సీఎం పెడతారా? సీఎం ఫోటో పెట్టారు, రూల్ అది.
సీఎం ఫోటో పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాబట్టి బ్యానర్ ఒకటి బయట పెట్టారు. అది దానివల్ల ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉంటుంది. వెల్కమ్ దగ్గర సీఎం ఫోటో కూడా పెట్టాలి కదా. స్థానిక ఎమ్మెల్యే పెడతారు. ఇంకా మీకు తెలియకుండా ఇదే ఆమోసంలోనే ఉన్నారు. వెల్కమ్ దగ్గర ఆ స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో పెడతారు. చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేయాలని రూల్ ఏం లేదు, వేస్తే మంచిదే కాదని అట్లా. ఏదేమైనా పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు గొడవలు పెట్టడం కరెక్టేనా?